హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా. దేవుని దయ వల్ల, భగవంతుని దయ వల్ల ఆశీస్సులతో అందరూ బాగుండాలా. ఒక చిన్న విషయము, టిక్టాక్లో ఒక అక్క వైరల్ అవుతుంది. నాకు టైం లేదు, అసలు వీడియో చేయడానికి కానీ నాకు టైం లేదు. కానీ ఈరోజైతే వీడియో చేశాను. వీడియో రేత్రి అయితే చూసా, మళ్ళీ బాధ అయిపోయేది. అసలు నాకు నిద్రే రాలేదు, అంత బాధ అయిపోయేది. మస్కట్ నుంచి అక్క పోతున్నదంట ఇంటికి, అట్లే బస్సులోనే చచ్చిపోయేదంట. ఎంత బాధ చూడు, ఎన్ని ఆశలతో పోతూ ఉంటుంది ఇంటికి. పిల్లలకి అవి తీసుకొని వాళ్ళు ఎదురుగా వచ్చి మన ముందరికి వచ్చి అవి చూసి మా అమ్మ వచ్చిందని అని వాళ్ళు సంబరం పడతా అంటే, అబ్బా, అది తలుసుకుంటేనే ఎంతో ఇదైపోతున్నది. ఇంకా అవి కళ్ళతో చూడాలని వాళ్ళకి ఎన్ని ఆశలు, ఏ కళ్ళతో ఎదురు చూడాల్సి వచ్చే ఆశ అది. అట్లా ఆశ మధ్యలోనే దేవుడు ఇది చేసేస్తాడు. ఏం చేద్దాం, ఈ పొద్దున్నటోళ్ళం రేపు ఉండేటోళ్ళం మన్నాడులా, ఇప్పుడు ఉండేటోళ్ళం ఇంకా రుంచేపటికిలా. ఊరికే కొట్టుకులాడుకుంటాం, పవర్సాలు, ప్రతిజ్ఞాలు. వాళ్ళు అలాగండ్రి, వీళ్ళు ఇలాగండ్రి, వాళ్ళు అది సంపాదించేస్తారు, వీళ్ళు ఇది సంపాదించేస్తారు అని ఏం ఎత్తుకొని పోతామండి. ఒక మంచి పేరు తప్పనిచ్చి పలానా చోట ఇప్పుడు నేనే ఉన్నా, ఇక్కడున్నా, పలానా చోట కుమారి ఉన్నది, మా రూమల దగ్గర కుమారి ఉన్నది, పలానా కుమారి ఎలాంటిదంటే, అబ్బా, దానంత సమర్థ కీర్తి ఇంకొకటి లేదులే అబ్బా అని అనకూడదు. ఆ కుమారా పర్వాలేదబ్బా, అది ఒక్కటే అబ్బా వచ్చేది పేర్లకి. ఈ ఆస్తులు, అంచస్తాలు ఇవన్నీ ఏమీ రావు. నాకైతే బల్లి బాధ అయిపోయింది. ఆ చిన్న చిన్న బిడ్డలు ఇంటర్వ్యూ ఇస్తాంటే ఏడుస్తాంటే ఆ పిల్లలకు చెప్పిందంట, బూట్లు తీసుకొని వస్తానులే నాన్న మీకు, టాప్ తీసుకొని వస్తాను నాన్న మీకు అని చెప్పిందంట. ఆ పిల్లలు లాస్ట్ నుంచి ఏ కళ్ళతో ఎదురు చూసుకొని అంటే, నిజంగా ఫ్రెండ్స్, మీరు ఏమన్నా అనుకోండి, నా వీడియో వైరల్ కావాలని అయితే నేను ఈ విషయాలు చెప్పట్లేదు. కానీ కళ్ళు వెళ్ళి అయినా కాకపోయినా మనము దీంతో అయితే ఎప్పుడు దీని మీద ఆశపడి అయితే మనం ఎప్పుడు బతుకుందంటూ లేదు. ఇవన్నీ మధ్యలోటి, మన కష్టాలకు మనకు ఇవన్నీ మధ్యలోటి. ఫస్ట్ నుంచి మనకు కష్టమే స్టార్ట్ అయింది, కష్టంతోనే వస్తున్నాము, బతుకుతున్నాము. ఇవన్నీ మధ్యలోటి. కానీ ఇప్పుడు బిడ్డలకు ఒక ఫ్యామిలీకి దూరం ఉండి కైన వాళ్ళకు, పోయిన వాళ్ళకు, భర్తకు, భార్యలకు, మొగుళ్ళకు, బిడ్డలకు అందరికీ దూరంగా ఉండి బతికితే, ఈ దూరంగా ఉండి వాళ్ళకు దూరంగా ఉండి ఒక్కరోజుగా వాళ్ళకి దగ్గర అవుతున్నామంటే, ఈరోజు టికెట్ ఓకే చేసినాము అంటే ఇంకా ఇంటికి చేరినంత వరకు ఇంకా కళ్ళకు ఆ నిద్ర అనేది రాదు. ఆ కళ్ళల్లో నిద్ర కనిపాపులు చచ్చిపోతాయి నిజంగానే. ఈరోజు వచ్చేసిందా, ఇన్ని సంవత్సరాలు గడుస్తాయి కానీ ఆ 2-3 రోజుల్లో టికెట్ చేతికి వచ్చిన 2-3 రోజుల్లో గడసవు రోజులు తెలిసినా. ఎందుకంటే ఈరోజు వచ్చేసింది, రేపు ఎప్పుడు అయిపోతుంది, నేను ఫ్లైట్లోకి ఎప్పుడు కూర్చుంటా, నేను ఫ్లైట్ ఎప్పుడు దిగుతా, ఇదే మైండ్లో తిరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు గడిచింది, ఆ 2-3 రోజుల్లో గడుస్తుంది. అంత ఇదిగా ఉంటుంది గుండెల్లో, అంత బాధ వేసేస్తుంది గుండెల్లో, అంత ఇదిగా ఉంటుంది. చూడండి, ఈరోజు ఆ అక్క ఎన్ని ఆశలతో వింటుంది. ఆ అక్కకు ముందే వెళ్తే బాగలేదంట, అందుకనే పోతున్నదంట. ఒక్క
ఒక్కరోజు అట్లా గడువు ఇచ్చింటే ఆ బిడ్డల ముందరకు పోయిందంటే దీని అమ్మ జీవితం ఈ పానం ఇట్లా ఎగిరిపోయినా కానీ బాధ నిండేది కాదు. ఆ ఒక్కటి కొరత జీవితంలో చేసేసాడు దేవుడు. భలే బాధ అయిపోయింది అబ్బా నాకైతేనా. భలే ఏడ్చుకుంటా. ఎవరికి ఏడ రాసి పెట్టాడో ఈ దేవుడు, ఇతర వాళ్ళ చేతల్లో రాసి పెట్టాడో, మన చేతల్లోనే రాసి పెట్టినాడు. లేదు మన చేతలతో ఈ పానాన్ని మన చేతలతో మనమే తీసుకోవాలని రాసి పెట్టినాడో, ఇతర వాళ్ళ చేతల్లో రాసి పెట్టినాడో, ఏ రోడ్డు మీద ఏ వంకలో ఏ దొంకలో రాసి పెట్టినాడో కానీ ఆ భగవంతునికి అనేదే తెలియాల. ఆ రోజులు ఆ గడువులు అనేది ముందుకు వస్తే చెప్పలేమబ్బా. మళ్ళీ బాధ అయిపోయేది. టిక్ టాక్ ఆన్ చేస్తే ఎవరి చూస్తే అక్కదే పెట్టి ఏడుస్తున్నారు. ఆ కన్నడాలకు కానీ బాగోదు. ఎందుకంటే నాకంటే చిన్నదిగానండి, నాకంటే చాలా చిన్నదిగానే, చిన్న అక్కడికి వయసు చాలా చిన్న వయసు. ఆ బిడ్డలు 20 నుంచి అమ్మలేని లోటుతో బతకాల. వాళ్ళ అమ్మ తీసుకొని మీని లగేజ్తో ఆశపడి బతకాల. ఏం చేద్దాం, అలాగుంటాయి గెలుపులో జీవితాలు. గెలుపుకి వస్తే ఎవరైనా కానీ బయట దేశాలకు వచ్చే మాత్రము ఆ బాధే వేరబ్బా. ఇంటికాడ ఇంటికాడ ఉండి మన ఇండియాలోనే అక్కడక్కడ ఉండి బిడ్డల దగ్గరికి చేరుకుండేది వేరు, మనము బయట దేశాలకు వచ్చి బిడ్డలకు దూరం అయ్యేది వేరు. ఇంత బతుకుతున్నాము, ఇంత ఈ మనకు ఉన్నా లేకపోయినా ఒకవేళ నెలకు 200 జీతం వస్తున్నా కానీ ఆ 200 జీతాలలో కానీ తిన్ని రోజుల కంటే తినకని ఉండే రోజులే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నిద్ర లేక టయానికి నిద్ర ఉండదు, టైం టు తిండి ఉండదు. ఇంత కష్టపడి ఇంత చేసేది ఎవరి కోసమండి? మన పిల్లల కోసం. ఎందుకంటే మన జీవితాలు మన తలరాత బాగా రాయలేదు దేవుడు. వాళ్ళ జీవితాలలో వాళ్ళ తలరాతన్నా బాగుంటుందేమో, మనం బన్ని ఎగసాట్లు మన బిడ్డలు పడకూడదని ఇంత కష్టపడుతూ ఉండాము వాళ్ళ కోసమే, బిడ్డల కోసమే. అదే బిడ్డల కళ్ళ చూసుకోకండి ఈ పానం ఎక్కడే ఎగిరిపోతే ఎందుకండి ఇంత కష్టపడే ఈ జీవితాన్ని. సరేలే ఫ్రెండ్స్, వచ్చేస్తాను ఇంటికాటికి. వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.